నమస్తే, నేను ప్రశాంత్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అసలు ఏం జరుగుతుంది? రాజకీయ వ్యక్తులకు తెలుగు సినిమా ఇండస్ట్రీతో సంబంధం ఏంటి? ఎందుకు వాళ్ళు ఎంటర్ అవుతూ ఉన్నారు? ఇంతకీ ఎవరు ఎంటర్ అయ్యారనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, తెలుగు సినిమా ఇండస్ట్రీకి రాజకీయ వ్యక్తులకు అసలు ఏంటి సంబంధం? రాజకీయ వ్యక్తులు ఈ మధ్య కాలంలో ఎందుకని తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు? ఎందుకు ఎక్కువ ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు? తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక వివాదం అయితే వచ్చింది. ప్రస్తుతం సమ్మె కొనసాగుతుంది. సినిమా షూటింగ్లన్నీ బంద్ అయిపోయాయి. ఎందుకు బంద్ అయిపోయాయి? సినీ కార్మికులకు 30% శాలరీస్ పెంచాలి, వేతనాలు పెంచాలి ఇప్పుడు ఉన్నటువంటి దానికన్నా. అది వాళ్ళ డిమాండ్. సినీ కార్మికుల ఫెడరేషన్ చేస్తున్నటువంటి డిమాండ్. దీన్ని పరిష్కరించాల్సింది ఎవరు? సినిమా నిర్మాతలు సమావేశం అయ్యారు. సినిమా నిర్మాతలు సమావేశం అయిన తర్వాత భిన్నాభిప్రాయాలతోటి వాళ్ళు మేము పెంచలేమని చెప్పారు. దాంతో అది కాస్త తెలంగాణ ఆంధ్ర అనేలాగా డీవియేషన్ ఏర్పడింది. ఎందుకు? సినీ కార్మిక ఫెడరేషన్లో ఆంధ్ర వాళ్ళు లీడ్ చేస్తున్నారు అని చెప్పి ఒక వర్షను. రెండు, తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిర్మాతలు ఆల్మోస్ట్ అందరూ ఆంధ్ర వాళ్ళే. పెద్ద నిర్మాతలు చిన్న చిన్న నిర్మాతలు మాత్రమే తెలంగాణ వాళ్ళు. కాబట్టి చిన్న నిర్మాతలకి ఈ 30% పెంచినందువల్ల సినిమాలు తీసేటువంటి అవకాశం ఉండదు అనేటువంటి యాంగిల్లో అసలు జాగో తెలంగాణ, టావో ఆంధ్ర అని చెప్పి ఒక నినాదం చేస్తున్నారు. సో ఈ నినాదం కాస్త ఇప్పుడు అక్కడ మళ్ళీ ఫిలిం ఛాంబర్లో ఆంధ్ర తెలంగాణ అనేటువంటి ఒక డీవియేషన్ తీసుకొచ్చింది. ఈలోపుగా ఈ ఫెడరేషన్కి సంబంధించిన కార్మికులు ఎక్కడికి వెళ్ళారు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు ఈ సమస్యను పట్టుకొని. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎందుకు పెంచరు నిర్మాతలు, నేను పిలిచి మాట్లాడతాను, పెంచుతారు, ఎందుకు పెంచరు, ఎవరి కోసం పెంచుతారని చెప్పారు. ఒక హామీ ఇచ్చారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సరే, వాళ్ళు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కలిస్తే నేను మాట్లాడతానని చెప్పారు. నిర్మాతలు ఎక్కడికి వెళ్ళారు? ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సినిమా ఆటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ గారి దగ్గరికి వెళ్ళారు. ఆ దుర్గేష్ గారితో సమావేశం అయ్యారు. సమావేశం అయ్యి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత చెప్పిన మాట ఏంటి? వాళ్ళు మేము మంత్రితో మాట్లాడి వచ్చాము దీని గురించి అని అన్నారు. అసలు ఇక్కడ సినీ కార్మిక ఫెడరేషన్ ఇష్యూకి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి మంత్రికి ఏం సంబంధం? కాదు, మంత్రి ఏమన్నారంటే నన్ను కలిశారు నిర్మాతలు, కలిసి ముఖ్యమంత్రులను డిప్యూటీ సీఎం తోటి సమావేశం కోసం ఏర్పాట్లు చేయండి అని చెప్పి అడిగారు. సరేనని చెప్పాను అని చెప్పి ఆయన చెబుతున్నారు. అసలు నిర్మాతలు అక్కడికి ఎందుకు వెళ్ళారు? ఇక్కడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గరికి ఏమో ఫెడరేషన్ కార్మికులు ఎందుకు వెళ్ళారు అంటే కార్మికుల పక్షాన్నేమో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, నిర్మాతల పక్షాన్నేమో కందుల దుర్గేష్ గారు అన్నట్టుగా అయిపోయింది. ఇక్కడ మళ్ళీ ఆంధ్ర వైపు ఏమో నిర్మాతలు, ఆంధ్ర మంత్రి వైపు, తెలంగాణ మంత్రి వైపు ఏమో కార్మికులు అన్నట్టుగా ఇప్పుడు టాలీవుడ్లో చర్చ జరుగుతుంది. మరి ఇంత చర్చ జరుగుతున్నప్పుడు దీనికి పరిష్కారం వస్తుందా? వచ్చే అవకాశం ఉందా అని అంటే ఇప్పట్లో ఈ సమస్యకు పరిష్కారం వచ్చే అవకాశం లేదు. సినిమాలన్నీ బంద్ అయిపోయినాయి, సినిమా షూటింగ్లు జరగట్లేదు, ఇప్పుడు ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఆగిపోయినాయి అని చెప్పి సినిమాలో ఉండేటువంటి కార్మికులు అలాగే నిర్మాతలు వీళ్ళందరూ చర్చించుకుంటున్నారు. అయిపోయినాయి, మొత్తం బంద్ అయిపోయింది, మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి అనేది. సార్, కానీ కొంత నిర్మాతలు అయితే తొందరలోనే ఇవన్నీ సాల్వ్ అవుతాయంటూ కొన్ని ఇంటర్వ్యూస్లలో అయితే చెప్పడం జరుగుతూ ఉంది. అసలు అంటే అది వాళ్ళ సేఫ్ సైడ్ కోసం చెప్తూ ఉన్నారా? నిజంగానే మరి తొందరలోనే ముగిసిపోతున్నాయి ఇవన్నీ? ఇప్పుడు ఈ సమస్యను పరిష్కరించేలాగా ఇప్పుడు నేను చెప్పినటువంటి పాయింట్స్ అన్ని ఉన్నాయా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దగ్గరికి ఎవరు వెళ్ళాలి? నిర్మాతలు వెళ్ళాలి. అవును. కార్మికులు అక్కడికి వెళ్ళాలి, ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడతారు. లేదు, కందుల దుర్గేష్ గారి దగ్గరికి నిర్మాతలు వెళ్ళాలి, కార్మికులు వెళ్ళాలి, ఆయన కూర్చోబెట్టని మాట్లాడతారు. మరి ఇది తెలంగాణ మంత్రి దగ్గరికి వీళ్ళు వెళ్తే, ఆంధ్ర మంత్రి దగ్గరికి వాళ్ళు వెళ్తే ఈ సమస్య పరిష్కారం ఎలా అవుతుంది? పరిష్కారం కావడానికి అవకాశం ఉన్నటువంటి పరిణామాలు ఇవన్నీ కాదు కదా. ఇంకొక వైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి సినిమా ఇండస్ట్రీ అంటే కొంత అసహనం ఉంది, అసంతృప్తి ఉంది. ఇప్పుడున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కూడా అసహనం ఉంది. ఇది ఆ రోజున అల్లు అర్జున్ అరెస్ట్ చేసినప్పుడే బయటకు వచ్చింది. ఈ ప్రభుత్వంకి సినిమా సంబంధించి టాలీవుడ్లో ఉండేటువంటి ప్రముఖులు ఎవరు కూడా రేవంత్ రెడ్డి గారిని పట్టించుకోవట్లేదు. అసలు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అనేటువంటి సోయ కూడా లేకుండా వ్యవహరిస్తున్నారు అనేటువంటి అభిప్రాయం టాలీవుడ్లో వినిపించింది కదా, పొలిటికల్ సర్కిల్లో కూడా వినిపించింది కదా, కాంగ్రెస్ పార్టీలో కూడా అదే అన్నారు కదా. ఆ కారణంగానే అల్లు అర్జున్ అరెస్ట్ చేయించారు అప్పుడు సంజయ్ థియేటర్ సంఘటనలు అని చెప్పి కూడా అప్పుడు వినిపించింది. మరి ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గరికి నిర్మాతలు వెళ్ళడానికి కార్మికులు వెళ్ళారు, నిర్మాతలు వెళ్ళాలి కదా. కార్మికులకి నేను
30% మీకు వేతనాలు పెంచిచ్చే బాధ్యత నాది అని చెప్పి హామీ ఇచ్చారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని వాళ్ళు చెప్తున్నారు. 30% పెంచితే మా పరిస్థితి ఏంటి, మేము సినిమాలు నిర్మించలేమని చెప్పి నిర్మాతలు అంటున్నారు. మరి నిర్మాతలు ఒక మెట్టు దిగాల, లేదంటే కార్మికులు దిగాల? ఇప్పుడు కార్మికులకి సాఫ్ట్వేర్ ఉద్యోగుల కన్నా కానీ ఎక్కువ వేతనాలు ఇస్తున్నాం మేము, కాబట్టి ఇక మా వల్ల కాదని చెప్పి కొంతమంది నిర్మాతలు అంటున్నారు. ఇప్పుడు రోజుకి 2,000 రూపాయలు ఇస్తున్నారంట వాళ్ళకి యావరేజ్న. కొంతమందికి 1,000 రూపాయలు జూనియర్స్కి, సీనియర్స్కి ఏమో 2,000 రూపాయలు, అంటే నెలకు 60,000 రూపాయలు ఇస్తున్నారు. మరి ఇంకా పెంచితే కనుక మేము సినిమా ప్రొడక్షన్ చేయలేము అని చెప్పి అంటున్నారు నిర్మాతలు. ఇప్పటికే ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోయింది. ఈ ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోయిన క్రమంలో వేతనాలు కూడా పెంచితే మరింత భారం అవుతుంది, కాబట్టి మేము పెంచలేమని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. చెబుతూ మధ్య మార్గం ఏం చేశారు, 5% ఈ సంవత్సరం పెంచుతాం, నెక్స్ట్ ఇయర్ 10%, ఆ తర్వాత ఇంకొక 5% పెంచుతాం, దీనికి ఓకేనా అని చెప్పి అడిగితే దానికి ఓకే కాదని చెప్పి వీళ్ళు అంటున్నారు. అలాగే 1,000 రూపాయలు తక్కువ వేతనం ఉన్నటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం 10% పెంచుతాం, నెక్స్ట్ ఇయర్ 5% పెంచుతాం, ఆ తర్వాత 5% పెంచుతాం అనేటువంటి ఇదో ప్రపోజల్స్, రకరకాల ప్రపోజల్స్ పంపించారు. దానికి కార్మిక సంఘం నాయకులు ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోకుండా కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గరికి వెళ్ళారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దగ్గర ఒక సిట్టింగ్ చేశారు. నేను మాట్లాడుతాను, నిర్మాతను పిలిచి అన్నారు. ఈలోపు నిర్మాతలు వెళ్ళి కందుల దుర్గేష్ గారిని కలిశారు. మాకు సీఎం, ఆంధ్రప్రదేశ్ సీఎం అలాగే డిప్యూటీ సీఎం అపాయింట్మెంట్స్ కావాలని అడిగారు పెద్ద నిర్మాతలంతా కూడా. ఇప్పుడు రంగంలోకి ఎవరు దిగారు, అగ్రనేతలు, అగ్ర హీరోలు దిగారు. ఎవరు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, ఇలాంటి వాళ్ళు దిగారు. ఫస్ట్లోనేమో చిరంజీవి గారు మాట్లాడతానని చెప్పి అన్నారు అని చెప్పారు. లాస్ట్ చిరంజీవి గారు ఏంటి, నేను సినిమా పెద్దను కాదు, నేను సినిమా బిడ్డను మాత్రమే, అది ఫిలిం ఛాంబర్ పరిష్కరించాల్సినటువంటి సమస్య, అది ఫిలిం ఛాంబర్లో మీరు తేల్చుకోండి అని చెప్పి అన్నారు. చిరంజీవి గారు సైడ్ అయిపోయారు. దిల్ రాజు గారు అలాగే కొంతమంది సినిమా అల్లు అరవింద్ గారు వీళ్ళందరూ కొన్ని రోజులు వచ్చారు. వాళ్ళు సమస్యను పరిష్కరించలేకపోయారు. అంటే ఇప్పుడు మల్టిపుల్ కోణం నుంచి వెళ్తుంది. ఒక సమస్య పరిష్కారం కావాలంటే ఇరు వర్గాలు వచ్చి ఒక చోట కూర్చోవాలి. అలా కాకుండా దీనికి ఆంధ్ర తెలంగాణ రంగు పులివేశారు. ఆ రంగును పులవడంతో పాటు అక్కడ ఆ మంత్రిని కలిశారు, ఇక్కడ ఈ మంత్రిని కలిశారు. ఈ మంత్రిని కలిసిన వాళ్ళు కార్మికులు, ఆ మంత్రిని కలిసిన నిర్మాతలు ఉన్నారు. మరి ఈ సమస్య పరిష్కారం ఎలా అవుతుంది? ఈ సమస్య పరిష్కారం కావాలనుకుంటున్నారా, లేదంటే సినిమా ఇండస్ట్రీని ఇక్కడ అసలు ఉంచకుండా పంపించేటువంటి కుట్ర జరుగుతుందా అనే చర్చ కూడా జరుగుతుంది టాలీవుడ్లో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అనగానే థియేటర్లో బంద్ అంటారు. దాని వెనక కుట్ర ఉందని చెప్పి జనసేన భావిస్తుంది. అలాగే కొన్ని సినిమాలు రిలీజ్ అయినప్పుడు కొన్ని సమస్యలు క్రియేట్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ నుంచి ఆంధ్రాకి రావట్లేదు సినిమా ఇండస్ట్రీ అనేది ఆంధ్ర వాళ్ళల్లో ఉంది. హైదరాబాద్ వదిలిపెట్టి రావట్లేదని, అసలు నిర్మాతలే ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారనేది ఇంకొక వర్షన్ ఉంది ఇప్పుడున్నటువంటి తెలంగాణ ప్రభుత్వానికి. ఇలాంటి పరిస్థితుల్లో అసలు హైదరాబాద్లో టాలీవుడ్ సినిమా పరిశ్రమ మనుగడ సాగిస్తుందా, సాగించే పరిస్థితులు ఉన్నాయా లేవా? ఈ కార్మిక ఫెడరేషన్ అనేది, అసలు కార్మిక ఫెడరేషన్లో ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. కార్మిక ఫెడరేషన్ పెట్టినటువంటి డిమాండ్లు మాకు చెప్పలేదని చెప్పి తెలంగాణ 24 ఫ్రేమ్స్ వాళ్ళు చెప్తున్నారు. ఇతర రకరకాలుగా ప్రతి అడుగున విభేదాలు ఉన్నాయి. ఇలాంటి విభేదాలు రాష్ట్రకి సినిమా పరిశ్రమని ఇక్కడ లేకుండా చేసేదానికి ఒక పెద్ద కుట్ర జరుగుతుంది అనేటువంటిది కూడా వినిపిస్తుంది. సో కాబట్టి ఆంధ్రాకి ఏమైనా తరలి వెళ్తుందా, వెళ్ళే అవకాశం ఉందా అనేది కూడా వినిపిస్తుంది. ప్లస్ ఆంధ్ర వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు అసలు మాకెందుకు ఈ గొడవ అంతా, అసలు మా దగ్గర లేరు కదా మీరు అని వాళ్ళు అంటున్నారు. మీరేమో ఇక్కడి నుంచి కలెక్షన్స్ తీసుకెళ్తున్నారు, అక్కడ మీరు కలెక్షన్స్ వసూలు చేసుకుంటున్నారు, ఆంధ్రాని మోసం చేస్తున్నారు అనేది ఆంధ్రాలో వినిపిస్తుంది. ముందు అసలు మీరు రండి, హైదరాబాద్ నిలబెట్టి తర్వాత చూద్దాం, మాట్లాడదామని వాళ్ళు అంటున్నారు. సో కాబట్టి ఏదో ఒక హిడెన్ అజెండా దీని వెనకైతే ఉంది. ఆ హిడెన్ అజెండా ఏంటి, ఆ హిడెన్ అజెండాని నడిపిస్తుంది ఎవరు అనేది బయట రావాల్సింది. దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది టాలీవుడ్లో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.